చివరకు ఏ స్థాయిలోకి మహిళా లోకాన్ని దిగజారుస్తున్నారు అనంటే ఇదే విశాఖ గడ్డలో బికినీ పార్టీలంట. బికినీ పార్టీలంట సముద్ర తీరంలో టెంటులు వేస్తారట. 9,000 మంది జంటలను ఎక్కడి నుంచి తెప్పిస్తారట. సముద్ర తీరంలో వాళ్ళు గంతులు వేస్తారట. బికినీ పార్టీలట. నిజంగా మహిళల మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అగౌరవానికి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన పాపం లేదు. ముఖ్యమంత్రి వెనకడుగు వేయకుండా పరితపించాలి. అటువంటిది మన ముఖ్యమంత్రి ఏమంటాడో తెలుసా? అవకాశం ఉంటే ఇక్కడెందుకు పుడతాం, నేను వెంకయ్య నాయుడు అమెరికాలో పుట్టేవాళ్ళమని అంటాడు. నిజంగా రాష్ట్రం కోసం పరితపించాల్సిన ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎందుకు పుడతాం, అవకాశం ఉంటే అమెరికాలో పుడతామని అంటా ఉంటే ఇటువంటి వ్యక్తి పరిపాలన చేయడానికి యోగ్యుడా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో 1337 లక్షల ప్రూఫ్ లీటర్లు మద్యం ఉత్పత్తి జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నేడు సంవత్సరం 2015-16 చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో 1829 లక్షల లీటర్ల ప్రూఫ్ లీటర్ల ఉత్పత్తి జరుగుతూ ఉంది. గ్రోత్ రేట్ అన్నది ఎక్కడ కనిపిస్తా ఉందనంటే మద్యంలో కనిపిస్తా ఉందన్నది క్లియర్గా అర్థమవుతా ఉంది. సువర్ణ ఆంధ్రప్రదేశ్ కథ దేవుడెరుగు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరుగుతా ఉన్నది ఏమిటనంటే మద్యం నుంచి ఆదాయం పెరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు సొంత ఆస్తులు పెరుగుతా ఉన్నాయి. చివరకు ఆయన ఆస్తులు ఏ లెవెల్లో పెరుగుతా ఉన్నాయనంటే హెరిటేజ్ కంపెనీ అని చంద్రబాబు నాయుడు గారికి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ షేరు ధర 200 రూపాయలు. ఈ 2.5 సంవత్సరంలో ఆయన చేసిందేమిటో నాకు తెలియదు కానీ మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా కరువుతో అల్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్లో మాత్రం 200 రూపాయలున్న షేరు 900 రూపాయలకు పోయింది. 450% పెరిగింది. ఆశ్చర్యంగా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తన షేర్ను ఏ రకంగా పెంచుకోగలుగుతాడు, ఆ తర్వాత ఎవరికో ఒకరికి ఆ కంపెనీ అమ్మేస్తాడు, బ్లాక్ మనీ ఇచ్చి వాళ్ళతో చెక్ అమౌంట్ బయట తీసుకుంటాడు. తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఒక్కటే మాత్రం పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మిగిలిన డైరీలన్నీ నష్టాల్లో ఉంటాయి. చిత్తూరు డైరీ అయితే సొంత జిల్లాలోనే మూతపడిపోతుంది. కానీ ఆయన డైరీ మాత్రం ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎందుకో తెలియదు మరి విపరీతంగా లాభాలు పెరిగిపోతాయి. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడం ఎట్లనో ఆయన దగ్గర నుంచే నేర్చుకోవాలి. అందరం కలుద్దాం, ఒక్కటవుదాం, ప్రత్యేక హోదా సాధించుకుందామని చెప్పి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. తోడుగా నిలబడండి అని చెప్పి మిమ్మల్ని అర్థిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి నిలించమని చెప్పి కోరుతా ఉన్నా. జై ఆంధ్రప్రదేశ్.